విల్లు ఎంత దూరం వెళ్ళాలనుకుంటే దాన్ని ఏం చేస్తారు, అంత వెనక్కి లాగుతారు. దేవుడు తన ఉద్దేశాల ప్రకారం మనం వాడుకునే ప్రక్రియలో మనల్ని వెనకకు నువ్వు దూరం వెళ్ళాలని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. Sometimes God pulls you back so that you will go forward. చెల్లమ్మా, తమ్ముడు, కంగారు పడకు. When God pulls you back, He has a great plan for you. ఆయన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. బాణాన్ని ఎంత వెనకకు లాగితే అది ఎంత ముందుకు దూసుకు. అలాంటి సందర్భాలు యోసేపు జీవితం బైబిల్లో మనందరికీ తెలుసు. ముందుకు వెళ్ళాలని అనుకున్నాడు. అద్భుతమైన దర్శనాలు వస్తున్నాయి. ఉన్నతమైన స్థానం చేరుకుంటానని యోసేపుకు తెలుసు. ఆ సందర్భంలో ఒక రోజున, ప్రభువా, ఈ రోజు నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టును ఆయన అనగంటే అన్నలందరూ తీసుకెళ్ళి నిలబడేశారు. ప్రభువా, నిన్ను అడిగింది ఇదా, నిన్ను ప్రాధేయపడింది ఇదా, రాత్రే కదా దర్శనం చూపించావు, కళ చూపించావు, నన్నేమో ఎక్కడో ఎక్కించమంటే నువ్వు తీసుకెళ్ళి ఎక్కడ పడేసావు, గుంటలో పడేసావు. యోసేపు, నీకు అర్థం కావట్లే, నువ్వు గుంటలో పడిపోలా, దేవుడు ఏం చేశాడు, నిన్ను లాగాడు. ఆ తర్వాత తీసుకెళ్ళి సొంత అన్నలే అమ్మేశారు వర్తకులకి. వాళ్ళు తీసుకెళ్ళి యోసేపును ఇంటి నుండి వెనక్కి దేశం దాటేశాడు. అయ్యో, దూరం అయిపోతున్నాను. దేశం దాటేశాడు, ఐగుప్తులోకి వచ్చేసాడు. ఇంకా దూరం అవుతుంది. అలా ఐగుప్తు ముఖ్య పట్టణం దగ్గరికి వచ్చాడు. పోతీఫర్ ఇంట్లో పడ్డాడు. ఎంత డిస్టెన్స్ ఉంది? ప్రభువా, నేను అడిగింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? కంగారు పడకు యోసేపు, నేను వెనక్కి ఏం చేస్తాను, నేను లాగుతున్నా. కారణం ఏంటి తెలుసా? దెర్ విల్ బి వన్ డే, ఒకరోజు రాబోతుంది, వదిలిపెట్టగానే ఎక్కడుంటావు? ఒక ఉన్నతమైన స్థితిలో. ఒకరోజు రానే వచ్చింది. నా దేవుడు యోసేపును లాగి వదిలిపెట్టి ఎక్కడ కూర్చున్నాడు? ఐగుప్తు సింహాసనం మీద కూర్చున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి.